క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, మరిచిపోవాల్సిన వాటిని మర్చిపోవాలి. గత జీవితంలో జరిగిన పనులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని కొంతమంది ప్రతిరోజు కృంగిపోతూ ఉంటారు. గత జీవితాన్ని మరలా త్రవ్వి ఆ గత జీవితంలోనే వారు కృంగుదల, నిరాశ, నిస్పృహకు వెళ్ళిపోతుంటారు. అయితే పరిశుద్ధ లేఖనం ఏం చెబుతుందంటే దేవుని మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఉపదేశాన్ని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు మనకు సుఖ జీవనంతో గడుపు సంవత్సరములను మరియు శాంతిని ఆయన అనుగ్రహిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఆయన ఇచ్చారు. ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవ్వరూ చెప్పలేదు ఈ మాట. యేసు ప్రభు ఒక్కరే ఆ ఆహ్వానాన్ని మనకిచ్చారు. ఎందుకంటే ఆయన సమాధానకర్త, ఆయన శాంతిదాత. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని అనుభవించారు.